ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 29:11 చరణాన్ని మనం చూస్తే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించేవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. బలమును అనుగ్రహించేవాడు అంటే శారీరక బలమును అనుగ్రహించేవాడని అర్థం కాదు, కానీ ఇక్కడ మనోధైర్యమును, ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని నీకు అనుగ్రహించేవాడు. కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్ని ఎదుర్కొనేటువంటి బలాన్ని దేవుడు దయచేసేవాడు. నీకు దైనందిక జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను ఏ రీతిగా ఎదుర్కోవాలో వాటికి తగినటువంటి కృపచేత బలపరిచి సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ చేస్తున్నాడు. మనం గమనిస్తే ప్రియులారా, దేవుడు బలమునిస్తాడు అనంటే ఆయన కృప కలిగినటువంటి వాడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. నీకున్నటువంటి కష్టములో, నీకున్నటువంటి ఇబ్బందుల్లో, నీకున్నటువంటి సమస్యల నుంచి విడిపించడానికి తగిన శక్తి కలిగినటువంటి వాడు. అందుకనే ఆయన నీకు సమాధానాన్ని దయచేసేవాడు. తన కృపచేత నిన్ను బలపరిచి నడిపించేవాడు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. క్రీస్తు కృపలో మనకు బలముంది. ఇతరులతో పోరాడటానికి కాదు, ఇతరులతో మనము వ్యాజ్యమాడటానికి కాదు, కానీ అపవాది క్రియలను జయించడానికి తగిన శక్తి, మోకాళ్ళ మీద ఉండడానికి తగిన శక్తి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి తగిన శక్తిని, బలమును అనుగ్రహించేవాడు. నిన్ను ఆధ్యాత్మికంగా బలపరిచి ఆయన రాకడ కొరకు ఆయత్తపరిచి నీకు సమాధానం అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. నీవు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో నీకు సమాధానం ఇచ్చేవాడు. నీవు ఉన్నటువంటి స్థలంలో దేవుడు నీకు సమాధానంతో నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక దేవాది దేవునికి అప్పగించుకుని, ప్రభువా నీ బలము చేత నన్ను నింపు, ఆధ్యాత్మికంగా నన్ను అన్ని విషయాల్లో బలపరచండి, పటిష్టపరచండి. నువ్వు బలవంతుడైనటువంటి దేవుడు గనుక నన్ను బలపరిచి నీ కృపతో నడిపించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. నీవు నీ బిడ్డలకు బలమును అనుగ్రహించి సమాధానమునిచ్చి నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో వారికి తగిన శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. నీ కృప వారికి తోడుగా ఉంచి నడిపించండి. ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.